దయ్యం ఉంది అనగానే కొన్ని సినిమాలు, మరి ఆ సినిమాలు చూపించారు కదా, మీకు తెలియదు సార్, ఆ రోజు అక్కడ వెళ్తుంటే నాకు వెనక నుంచి ఇట్లా గాలి వచ్చింది, పిలిచింది, ముట్టుకుంది. ఫండమెంటల్ పాయింట్ ఇస్, నువ్వు ఎంత డిస్కస్ చేస్తే నీ మైండ్ లో అంత క్లియర్ పిక్చర్ తయారు చేస్తుంది. నేను అక్కడ పిల్లి ఉంది అనగానే టక్కమని మైండ్ లో ఒక పిల్లి వచ్చేసింది. అక్కడ ఒక బ్లాక్ కలర్ పిల్లి కళ్ళ పిల్లి ఉందండి, దాన్ని చూడకండి అనండి, మీరు చూడకుండా ఉండలేరు, కనిపిస్తుంది మైండ్ లో. బికాస్ మైండ్ విల్ క్రియేట్ దట్, అండ్ అవర్ మైండ్ లివ్స్ ఆన్ ప్రెడిక్షన్. మన మైండ్ ప్రెడిక్షన్ మీద బ్రతుకుతుంది, ఎప్పుడు ప్రెడిక్షన్ మీదే బ్రతుకుతుంది, నిరంతరం ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ మీకు BT అని చెప్పాను, ఏంటి ఆ వర్డ్ B-T. మీ మైండ్ ఆల్రెడీ అన్ని రెడీ చేసేసుకుంటే సో యువర్ మైండ్ ఇస్ ఆల్వేస్ ప్రెడిక్టింగ్. నేను ఎంత మందిని చూసాను, మా అత్త ఇలా చూసిందండి అనగా మీ మైండ్ ప్రెడిక్ట్ చేస్తుంది, ఎందుకు అలా చూసింది, అలా చూసిందంటే ఇలా చేస్తుందా అంటే నా మీద ఏదైనా పగబట్టింది, అప్పుడు జరిగింది కదా, ఈ టైప్ లో ఉంటారు. సో యువర్ మైండ్ ఈస్ ప్రెడిక్టింగ్ కాబట్టి నీ మైండ్ క్వాలిటీని ప్రతి దానికి పెంచేయద్దు. బ్యూటిఫుల్ బిగ్ సబ్జెక్ట్. ఈ ఫియర్ ని మనం ఒక్కొక్కటిగా తీసుకుంటే అంటే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు చూస్తాం, అండ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు చూస్తే మీరు ఆశ్చర్యం వేస్తుంది, అరే ఇలాంటి పాపం దీంతో బాధపడుతున్నారా అని. ఓకే, ఇది నార్సిస్టిక్ గా మారి, OCD గా మారి, తర్వాత కొన్ని మీకు అర్థం కాదు అనే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకని దీన్ని ఫస్ట్ అట్ ద బిగినింగ్ ఐ షుడ్ నాట్ డూ దిస్ అని బయటకు వచ్చారు, లేదంటే మీ మైండ్ మిమ్మల్ని గుంజుకెళ్ళిపోతుంది దానికి.